28వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. జెనిసిస్ 28:14. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెను. నీవు పడమటి తట్టున, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. మరి ఇది ఫుల్ఫిల్మెంట్ వచనము. లూకా సువార్త 3వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. లూక్ 3:34. యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రహాముకు, అబ్రహాము తెరహుకు, తెరహు నాహోరుకు. యేసుక్రీస్తు వారి గురించి మరొక ప్రవచనము ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనంలో చదువుతున్నామండి. జెనిసిస్ 49:10. షీలోహు వచ్చే వరకు యూదా యోధుల నుండి దండము తొలగిపోదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు దానికి విధేయులు ఉందరు. దీని ప్రవచన నెరవేర్పుగా కొత్త నిబంధనలో లూకా 3వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం.